హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి కొత్త కొత్త రెసిపీస్ ఇంకా పాతకాలపు వంటలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో నేను అప్లోడ్ చేసిన వెమ్మటే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మిస్ కాకుండా చూసేయచ్చండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే జొన్నలతో ఇంట్లోనే ఇడ్లీ రవ్వని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇలా రవ్వ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఆ రవ్వతో ఇడ్లీ చేసుకోవచ్చు, ఇంకా ఉప్మా ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు కాకుండా ఇలా జొన్న రవ్వతో ఒక్కసారి ఇడ్లీలు చేయండి, చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఇడ్లీలు కూడా సాఫ్ట్గా భలే వస్తాయండి. షుగర్ ఉండే వాళ్ళకి నార్మల్ ఇడ్లీలు పెట్టే బదులుగా ఇలా జొన్న రవ్వ చేసి ఇడ్లీలు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు ఇంపార్టెంటేనండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జొన్న రవ్వని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు జొన్నల్ని వేసుకొని ఆ జొన్నల్ని అయితే జస్ట్ పల్స్లో మిక్సీని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. అలా పట్టుకున్నామంటే ఆ జొన్నలు కొద్దిగా విరిగిపోయి బరక బరకగా అవుతాయన్నమాట. ఇప్పుడు ఆ పొడిని పిండి జల్లెడలో వేసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఇలా జల్లెడ పట్టుకున్నామంటే మెత్తగా పొడి అయిపోయిందైతే కింద ప్లేట్లోకి వెళ్ళిపోతుందండి. పైన రవ్వ అలాగే మిగిలిపోతుందన్నమాట. ఆ పొడిని అయితే మనం రొట్టె చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఫస్ట్ ఒకసారి జల్లెడ పట్టుకోగానే కొద్దిగా రవ్వ అయితే లావుగా వస్తుందండి. ఆ రవ్వని కిచిడీకి కానీ ఉప్మాకి కానీ యూజ్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సింది ఇడ్లీకి కాబట్టి ఆ రవ్వని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మళ్ళీ కూడా సేమ్ ప్రాసెస్లో పల్స్లోనే మిక్సీ పట్టుకొని దానిని కూడా జల్లెడ పట్టేసుకోవాలండి. ఒకవేళ మీకు ఆ లావులో సరిపోతుంది అనుకుంటే అంతటితో ఆపేసేయచ్చు అనమాట. లేదు ఇంకా సన్నగా కావాలనుకుంటే కనుక మనకు పిండి జల్లెడకి రవ్వ జల్లెడని కూడా వస్తుందండి. ఆ జల్లెడని మార్చుకొని మనం జల్లెడ పట్టుకున్న రవ్వనైతే ఆ జల్లెడ రవ్వలో వేసుకొని బాగా జల్లెడ పట్టుకున్నామంటే కొద్దిగా లావుగా ఉండే రవ్వ పైనే ఉండిపోయి సన్నగా ఉండేది కిందికి ప్లేట్లోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, రవ్వ అయితే ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన రవ్వతో అయితే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా లావుగా వచ్చింది చూడండి, దాంతో అయితే ఉప్మా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇడ్లీకి ఎలా నానబెట్టుకోవాలో చూపిస్తాను రండి. ప్రిపేర్ చేసుకున్న రవ్వనైతే ఇక్కడ నేను 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. ఆ రవ్వని నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసామంటే అందులో పిండిలాగా ఉండేది వెళ్ళిపోతుందండి. అడుగున రవ్వ మాత్రమే మిగులుతుందనమాట. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసేసి గిన్నెను పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని సేమ్ గ్లాస్తో ఒక 3/4 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మైన మెంతులు, ఒక గుప్పెడన్ని సగ్గుబియ్యం వేసేసుకొని రెండింటిని బాగా కడిగేసుకొని ఒక 7 నుంచి 8 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. ఒక 8 గంటలకైతే మినపప్పు చక్కగా నానిపోయి ఉంటుందండి. అలాగే మిక్సీ పట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఒక పిడికెడన్ని అటుకులు నానబెట్టుకొని వాటిని కూడా మినపప్పులో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. మిక్సీలో వేసుకున్నా కూడా ఇలా చేసుకున్నారంటే ఇడ్లీలు అయితే సాఫ్ట్గా భలే వస్తాయండి. ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్న మినప్పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న జొన్న రవ్వని కూడా చేత్తో బాగా పిండేసి ఆ మినప్పిండిలో వేసేసి బాగా కలిపేసేయాలండి. ఇలా కలుపుకునేటప్పుడు చేత్తో తిప్పుకుంటూ బాగా కలుపుకున్నారంటే ఇడ్లీలు అనేవి మళ్ళీ రోజు వేసుకున్నప్పుడు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. పిండిని మొత్తం కలిపేసి ఒక నైట్ మొత్తం పులవనివ్వండి. నైట్ మొత్తం పులవను ఇచ్చామంటే పిండి అయితే బాగా పొంగి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ రోజు ఉదయం అయితే పిండిని కలుపుకోవడానికి పులిసిన ఇడ్లీ పిండిని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి.
నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మొత్తం అంతటిలో సాల్ట్ కలిపేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇంత వద్దనుకుంటే కనుక ఎంత కావాలంటే అంత సపరేట్గా తీసుకొని మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఇలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి కలుపుకున్న పిండినైతే ఇడ్లీలాగా వేసేసుకోవాలండి. అన్ని ప్లేట్లకి ఇడ్లీలు వేసేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఆ ప్లేట్లని ముందుగానే నీళ్లు మరుగుతున్న ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసేయాలండి. ఇడ్లీ పాత్రలో పెట్టేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇడ్లీని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకున్నారంటే చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇడ్లీ పైన తేమ మొత్తం పోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఎమ్మటే వేడి మీద తీసేయకుండా కొద్దిసేపు అలాగే వదిలేసేయండి. ఇక్కడ ఒక ప్లేట్ ఇడ్లీలు అయితే చూడండి చక్కగా పొంగిపోయి ఇంకొక ప్లేట్కి అంటుకుపోయాయి అన్నమాట. ఇడ్లీలు అయితే సాఫ్ట్గా భలే వచ్చాయండి. నార్మల్గా మనం రవ్వతో చేసుకుంటే ఎలా వస్తాయో అలాగే ఉన్నాయి అన్నమాట. హెల్త్కి అయితే చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా జొన్నలతో రవ్వని ప్రిపేర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలాగా వేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇడ్లీలని కొబ్బరి చట్నీలో అద్దుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకే అర్థమవుతాయి అన్నమాట. చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.